ఏ ప్రాంతంలోని కమ్యూనిటీ 2026 లోసర్ పండుగను జరుపుకుంటుంది? టిబెటన్ కమ్యూనిటీ. టిబెటన్ చంద్ర క్యాలెండర్లో ఫైర్ హార్స్ సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తూ లోసర్ ఫెస్టివల్ 2026 ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు మెక్లియోడ్ గంజ్లో, ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది, ఇందులో జరుపుకుంటున్నారు. టిబెటన్ ప్రవాస సమాజం ప్రార్థనలు, ఆచారాలు మరియు సాంస్కృతిక ఉత్సవాల కోసం సమావేశమైంది. ఈ పండుగ పునరుద్ధరణ, ఆధ్యాత్మిక వృద్ధి మరియు టిబెట్ కోసం శాంతి, శ్రేయస్సు మరియు స్వేచ్ఛ కోసం ఆశలను సూచిస్తుంది. నరేంద్ర మోదీ మరియు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని వర్చువల్గా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? కర్ణాటక. నరేంద్ర మోడీ మరియు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ వర్చువల్గా భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ సౌకర్యాన్ని 2026 ఫిబ్రవరి 17న కర్ణాటకలోని వేమగల్లో ప్రారంభించారు. ఈ ప్లాంటు ఏటా 10 ఎయిర్బస్ H-125 హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తుంది. అధిక ఎత్తులో పనితీరుకు ప్రసిద్ధి చెందిన ఈ H-125 పౌర, పర్యాటక, అత్యవసర మరియు రక్షణ అవసరాలను చేరుస్తుంది. గుజరాత్లో ఎయిర్బస్ C-295 ఉత్పత్తితో పాటు ఈ ప్రాజెక్టు భారతదేశం, ఫ్రాన్స్ రక్షణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. 2026 ఎర్త్ షాట్ ప్రైజ్కు ఆతిథ్యం ఇచ్చే భారతీయ నగరం ఏది? ముంబై. నవంబర్లో ముంబైలో ఎర్త్ షాట్ ప్రైజ్ 2026 జరగనుంది. ఈ అవార్డు భారతదేశానికి మొదటిసారిగా రావడం ఇదే మొదటిసారి. గ్రహాన్ని రక్షించడానికి, ప్రపంచ చర్యను ప్రోత్సహించడానికి బ్రిటన్ ప్రిన్స్ విలియం 2026లో ఎర్త్ షాట్ ప్రైజ్ను స్థాపించారు. ముంబై క్లైమేట్ వీక్ సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఈ అవార్డు 15 వినూత్న పర్యావరణ పరిష్కారాలను సత్కరిస్తుంది. సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్య నిల్వ ప్రణాళిక కింద మధ్యప్రదేశ్లోని ఏ జిల్లాను పైలట్ జిల్లాగా ఎంపిక చేశారు? బాలాఘాట్. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాను ప్రపంచంలోనే అతిపెద్ద సహకార రంగంలో ధాన్య నిల్వ ప్రణాళిక కింద పైలట్ జిల్లాగా ఎంపిక చేసినట్లు కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా రాజ్యసభలో తెలియజేశారు. పార్స్వాడ్లోని ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సొసైటీ వద్ద 500 మెట్రిక్ టన్నుల గోడౌన్ నిర్మించబడింది. ఈ ఇనిషియేటివ్ పంట కోత తర్వాత నష్టాలను తగ్గిస్తుంది, అమ్మకాల నష్టాలను నివారిస్తుంది మరియు ఆహార భద్రతను బలోపేతం చేస్తుంది. ఆల్ఫియస్ మధుసూదనై అనే కొత్త పెస్టల్ రొయ్యల జాతిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? కేరళ. కేరళలోని కొచ్చి బ్యాక్ వాటర్స్లో ఆల్ఫియస్ మధుసూదనై అనే కొత్త పెస్టల్ రొయ్యల జాతిని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పెస్టల్ రొయ్యలు వాటి గోళ్లతో బిగ్గరగా స్నాపింగ్ శబ్దం చేస్తాయి కాబట్టి వీటిని స్నాపింగ్ రొయ్యలు అని కూడా పిలుస్తారు. ఇది ఆల్ఫిడే కుటుంబానికి చెందినది. ఈ ప్రాంతంలోని నది ముఖద్వారం నుంచి నమోదైన మొదటి ఆల్ఫిడ్ రొయ్యల జాతి ఇది. డెమ్వే లోయర్ హైడల్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? లోహిత్ నదిపై. ఇది అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాంలో ఉంటుంది. లోహిత్ నదిపై నిర్మించబడిన 1750 మెగావాట్ల డెమ్వే లోయర్ హైడల్ ప్రాజెక్టు దాని పర్యావరణ అనుమతిని 11 సంవత్సరాల పొడిగింపును పొందింది. ఇది ఇప్పుడు 2037 వరకు చెల్లుతుంది. భారతదేశం మరియు మలేషియా మధ్య సరిహద్దు QR చెల్లింపులను ప్రారంభించడానికి పేమెంట్స్ నెట్వర్క్ మలేషియా అనగా పేనెట్ ఏ భారతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్. భారతదేశం మరియు మలేషియా మధ్య సరిహద్దు QR చెల్లింపులను ప్రారంభించడానికి పేమెంట్స్ నెట్వర్క్ మలేషియా అనగా పేనెట్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI యొక్క
అంతర్జాతీయ విభాగం అయిన ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్తో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఈ భాగస్వామ్యం భారతదేశం యొక్క యూపీఐని మలేషియా యొక్క డూయట్ నౌ క్యూఆర్ వ్యవస్థతో అనుసంధానిస్తుంది. దీని వలన వినియోగదారులు రెండు దేశాల్లో సజావుగా నగదు రహిత చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి నీటి అడుగున ట్విన్ ట్యూబ్ రోడ్ కమ్ రైలు సొరంగమును కేంద్రం ఇటీవల ఏ నది కింద ఆమోదించింది? బ్రహ్మపుత్ర. అస్సాంలోని బ్రహ్మపుత్ర నది కింద భారతదేశంలో మొట్టమొదటి నీటి అడుగున ట్విన్ ట్యూబ్ రోడ్ కమ్ రైల్ టన్నెల్ను కేంద్రం ఆమోదించింది. 33.7 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టులో 15.79 కిలోమీటర్ల ట్విన్ ట్యూబ్ టన్నెల్ మరియు 4 లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ రోడ్లు ఉన్నాయి. ఇది నేషనల్ హైవే 15లోని గోహపూర్ మరియు నేషనల్ హైవే 715లోని నుమాలిగర్ను కలుపుతుంది. ఈ స్వరంగం అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ మరియు ఇతర ఈశాన్య రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇటీవల వార్తలో కనిపించిన తుల్బుల్ నావిగేషన్ బ్యారేజ్ ప్రాజెక్టు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వం పంజాబ్లోని రావి నది నుంచి జమ్మూ ప్రాంతానికి నీటిని మళ్లించాలని పరిశీలిస్తున్నది. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం నిలిపివేయబడిన నేపథ్యంలో ఈ చర్య వచ్చింది. జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఉలాల్ బ్యారేజ్ అని కూడా పిలువబడే తుల్బుల్ నావిగేషన్ బ్యారేజ్ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నది. ఈ బ్యారేజ్ జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఉలాల్ సరస్సు యొక్క అవుట్లెట్ వద్ద ఉన్న నావిగేషన్ లాక్ కమ్ కంట్రోల్ నిర్మాణం. శీతాకాలపు నెలల్లో జీలం నదిపై నావిగేషన్ను సులభతరం చేయడానికి దీనిని రూపొందించారు. ఏ ఇంపాక్ట్ స్టార్టప్ బుక్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఏ ఇంపాక్ట్ స్టార్టప్ బుక్ను ప్రారంభించింది. ఇది భారతదేశ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డీప్ టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్ను మ్యాపింగ్ చేసే మొదటి సంకలనం. భారతదేశంలో మొట్టమొదటి వాటర్ జెట్ ఉత్పత్తి మరియు పరీక్షా సౌకర్యం ఎక్కడ ప్రారంభించబడింది? గోవా. భారత్ కోస్ట్ గార్డు 2026 ఫిబ్రవరి 13న గోవాలో భారతదేశపు మొట్టమొదటి వాటర్ జెట్ ఉత్పత్తి మరియు పరీక్షా సౌకర్యాన్ని ప్రారంభించింది. ఈ సౌకర్యం హై స్పీడ్ నౌకల కోసం అధునాతన వాటర్ జెట్ ప్రొపల్షన్ వ్యవస్థలను తయారు చేస్తుంది, అదేవిధంగా పరీక్షిస్తుంది మరియు నిర్వహిస్తుంది. ఇది విదేశీ సాంకేతికతపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్కు మద్దతిస్తుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు దక్షిణ కొరియా తర్వాత ఇటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన మూడవ దేశంగా భారతదేశం నిలిచింది. ఇటీవల వార్తలో కనిపించిన వైట్ రంపడ్ వల్చర్ యొక్క ఐయుసిఎన్ పరిరక్షణ స్థితి ఏమిటి? ఇది తీవ్రంగా అంతరించిపోతున్నది. ఇండియన్ లేదా ఓరియంటల్ వైట్ బ్యాక్డ్ వల్చర్ అని కూడా పిలువబడే వైట్ రంపడ్ వల్చర్ దక్షిణ మరియు ఆగ్నేషియాకు చెందిన ఒక చిన్న ప్రపంచ రాబందు. ఇది ప్రధానంగా మృతదేహాలను తింటుంది, అధిక ఉష్ణోగ్రతల్లో ఎగురుతుంది. తెల్ల రంపడు వల్చర్ ఐయుసిఎన్ రెడ్ లిస్టులో తీవ్రంగా అంతరించిపోతున్నదిగా జాబితా చేయబడింది. ఇటీవల జిమ్ కార్బెట్ రిజర్వ్లో కనిపించిన స్పాట్ బిలీడ్ ఈగల్ ఓవ్ ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది? అడవి దెయ్యం అనగా గోస్ట్ ఆఫ్ ఫారెస్ట్. స్పాట్ బిలీడ్ ఈగల్ ఓవ్ అడవి దెయ్యం లేదా గోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ అని పిలువబడే ఈగిల్ ఓవ్ ఒక పెద్ద అటవీ డేగ గుడ్లగూబ. ఇది భారతదేశం, శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ మరియు ఆగ్నేషియాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇది ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల అడవులు మరియు
సవర్ణాల్లో నివసిస్తుంది. ఇది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనగా IUCN రెడ్ లిస్ట్లో అతి తక్కువ ఆందోళనగా జాబితా చేయబడింది. కోరం షహర్ 4 బ్యాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఇరాన్. కోరం షహర్ 4 ఖైబర్ క్షిపణి అని కూడా పిలుస్తారు. ఇది మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ క్షిపణి. దీనిని ఇరాన్ ప్రభుత్వ యాజమాన్యంలోని రక్షణ సంస్థ అయిన ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసింది. ఈ క్షిపణి ప్రొపల్షన్ కోసం ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తుంది. దీని కార్యాచరణ పరిధి దాదాపు 2000 కిలోమీటర్లు. ఈ క్షిపణి ధ్వనివేగం కంటే వేగంగా ప్రయాణిస్తుంది. ఇది ఇరాన్ యొక్క అత్యంత శక్తివంతమైన మీడియం రేంజ్ క్షిపణుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. C-17 సైనిక విమానం ఉపయోగించి మైక్రో న్యూక్లియర్ రియాక్టర్ యొక్క మొదటి వాయు రవాణాను ఏ దేశం నిర్వహించింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా C-17 సైనిక విమానం ఉపయోగించి మైక్రో న్యూక్లియర్ రియాక్టర్ యొక్క మొదటి వైమానిక రవాణాన్ని నిర్వహించింది. ఇది సైనిక మరియు పౌర ఉపయోగం కోసం వేగవంతమైన అణు విస్తరణ సామర్థ్యాన్ని చూపిస్తుంది. ఈ రియాక్టర్ 5 మెగావాట్ల వరకు ఉత్పత్తి చేయగలదు. ఇది దాదాపు 5000 గృహాలకు సరిపోతుంది.